అందరికీ నమస్కారం. ఈరోజు విపిఆర్ నేత్ర ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది మా ఫౌండేషన్లో అన్నిటికన్నా గొప్ప ప్రాజెక్ట్గా మేము భావిస్తుంటాం. ఎందుకంటే విపిఆర్ విద్య ఉంది, వైద్యం ఉంది, అలాగే అమృతధార ఉంది, విపిఆర్ వికాస్ ఉంది, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ ఈ విపిఆర్ నేత్ర అనేది విపిఆర్ గారి ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఒక గొప్ప కార్యం, మహత్తర కార్యం. ఎంతో మంది కళ్ళకి వెలుగులిచ్చే ఈ కార్యక్రమం చూస్తుంటే మాకెంతో సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఇంతమందికి మనం చేయగలుగుతున్నామంటే ఈరోజు జిల్లాలో మొట్టమొదటిగా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఆ ప్రజల సంతోషాన్ని చూసి ఇది అన్ని కాన్స్టిట్యున్సీలు తిరగాలి అని చెప్పి ఒక ఆలోచనతో నడుపుతున్నాం. అప్పుడు ఆలోచిస్తే ఒక్క బస్తో 7 కాన్స్టిట్యున్సీలు తిరగడానికి ఎన్నో రోజులు పడుతుంది అని చెప్పి ఒకే ఒక ఆలోచనతో ఇంకో 2వ బస్ చేపించారు. అదే ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మనం మొదలు పెట్టడం జరిగింది. రామతీర్థంలో ఈశాన్య భాగమైన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈరోజు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం 4 మండలాలు పూర్తి చేసుకుంది. కోవూరు, విడవలూరు, కొడవలూరు, అలాగే ఇందుకూరుపేట మండలం అన్ని పూర్తి చేసుకొని ఈరోజు బుచ్చి మండలానికి రావడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 36,134 మందికి కంటి పరీక్షలు నిర్వహించాం. 24,817 మందికి ఉచితంగా కళ్ళద్దాలు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా ఓపీ చూడడం 300, 400 కూడా వచ్చిన రోజులు ఉంది. సుమారు 68% దాకా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అద్దాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఉదయగిరి కంప్లీట్ చేసుకొని ఇంకొక బస్సు ఆత్మకూరులో కూడా ప్రారంభించున్నాం. అది ఆత్మకూరు చేస్తూ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు సుమారు మనం ఈ రోజుటికి 1,10,317 ఓపీ చూడడం జరిగింది నెల్లూరు జిల్లాలో. అలాగే 64,760 మందికి కంటి అద్దాలు, లిటరల్ గా చెప్పాలంటే కంటి చూపు ప్రసాదించడం జరిగింది. అందుకు ముఖ్యంగా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున, కోవూరు ప్రజల తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇలాంటి ఒక మహత్తర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది పేదల కళ్ళలో ఈరోజు వెలుగులు నింపారు. దాంతో వాళ్ళందరూ ఈరోజు ఇప్పుడే మీరు చూసారు ఎంత సంతోషంగా ఉన్నారో. ఆయన ఎక్కడా వదిలిపెట్టరు. ఇప్పుడు మళ్ళీ ఆత్మకూరు మర్రిపాడు వెళ్ళి అక్కడ క్యాంప్ కూడా చూసేసి వచ్చారు. తర్వాత మన బుచ్చికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నామో అదే విధంగా ప్రజలు, నాయకులు, పార్టీలకు అతీతంగా ఎవరికైతే కళ్ళు బాగలేవో వాళ్ళందరూ వచ్చి కూడా ఇందులో చూపించుకోవచ్చు, పాల్గొనవచ్చు. అలాగే కళ్ళు చూపించుకొని కంటి అద్దాలు తీసుకెళ్ళొచ్చు అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మాకు ఇంత బాగా చేస్తున్న ఈ మొత్తం ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయిన మా శంకర్కి, అలాగే డాక్టర్ కృష్ణ ప్రసాద్ గారికి, మిగతా స్టాఫ్ కి, మొత్తం ఇక్కడ ఎవరైతే ఈ 2 బస్సుల్లో పనిచేస్తున్నారో ప్రతి ఒక్క స్టాఫ్ కూడా నేను మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.